మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ గత ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని 30వ తారీఖున ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఆ పాక్సో కేసు అనేది రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులోని నిందితుడు రాయపిరెడ్డి సత్య వెంకట కృష్ణ బావి అనే వ్యక్తి ఆయన చేశారని చెప్పి ఆమె తెలియపరిచిన వెంటనే స్థానికంగా ఉన్న ఇక్కడ ఎస్ఐ అయినా సరే, సిఐ అయినా సరే, డిఎస్పీ గారు అయినా సరే సంఘటన స్థలానికి వచ్చి అన్నిటినీ పరిశీలిస్తూ ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదే కాకుండా స్థానికంగా ఎమ్మెల్యేగా ఉన్న మన డాక్టర్ సుబ్బరాజు గారు, బుచ్చిబాబు గారు కూడా, అలాగే నేను హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ ఈ విషయంని మనం అసలు ఎక్కడ కూడా ఆషామాషిగా తీసుకోకూడదు. ఎందుకంటే ఈ వ్యక్తి పైన ఇప్పుడే కాదు గతంలోని కూడా అనేక సందర్భాల్లోని ఇవి జరిగాయని చెప్పి ముందుగానే ఈ వ్యక్తి సెటిల్మెంట్ చేసుకుంటూ ఇవన్నిటిని బయటికి రానివ్వకుండా, చాలా వరకు అన్ని విధాలుగా బయటికి రానివ్వకుండా బెదిరింపులు చేసేవారు. ఈ అమ్మ ధైర్యంగా ముందుకొచ్చి లేదు నేను ఈరోజు నాకు న్యాయం జరగాలని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ విషయాలు తెలిసిన వెంటనే డిఎస్పీ గారు, హోమ్ మినిస్టర్ గారు, అనిత గారు కూడా స్వయం నేరుగా ఎస్పీ గారితో అందరితో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లోని ఈ వ్యక్తిని ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోమంటే ఆయన అదుపులోకి తీసుకుని ఆయన మీద ఈ రోజు ఆల్రెడీ రిమాండ్కి కూడా పంపించడం జరిగింది. ఇలాంటి వ్యక్తులని అసలు కూడా ఇక్కడ స్థానికంగా మన మినిస్టర్ గారు సుభాష్ గారు అయినా కానీ, అలాగే మన ఎమ్మెల్సీ గారు రాజశేఖర్ గారు అయినా సరే, మేమందరూ కూడా మన బుచ్చిబాబు గారు అయినా సరే, మేమందరూ ఈ కేసుని ప్రత్యేకంగా మేమందరూ కూడా దృష్టిలో పెట్టుకున్నాం. ఈ వ్యక్తి బయటికి రానివ్వకుండా మనం చూడాలి. ఎందుకంటే ఇతను ఇంకెంతమందిని ఇబ్బంది పెట్టాడో అనేది విషయాలు ఆల్రెడీ ఇక్కడి నుంచి స్థానికంగా మాకు వస్తున్న సమాచారం. అదేవిధంగా ఫ్యామిలీని మనం ఇప్పుడు ఆ కుటుంబాన్ని మనం ఒక విధంగా మనం ఆదుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరిచినట్టే ఆయన కూడా లేదు మీరందరూ కూడా వెళ్ళి నేరుగా ఒకసారి కుటుంబంతో కూర్చుని వారికి ఏ విధంగా మనం వాళ్ళకి ఇవ్వాలో అన్నీ కూడా వాళ్ళతో తెలుసుకుని ఆ విధంగా మనం పూర్తిగా అండగా ఉంటామని ఒకటి నేరుగా వాళ్ళకి తెలియపరచమన్నారు. ఇప్పుడు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు తెలియపరిచారు. ఒకటైతే ఆమె ఏమన్నదంటే, నేను ఈరోజు కేసు పెట్టిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేస్తారని ఒక భయంగా ఉంది. నాకు 2 పిల్లలు, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు, వాళ్ళ చదువు అనేది నేను ఈరోజు ఇక్కడి నుంచి తాల్రేవు వరకు వెళ్ళాలి. అక్కడ ఒక హెడ్లెస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో పనిచేస్తున్నాను. నాకు ఇవన్నీ చూస్తుంటే నాకు ఏ విధంగా నాకు భర్త లేడు, చనిపోయాడు, 2 years 2 సంవత్సరాలు అయింది, నేను ఒక్కరినే చూసుకుంటానని ఈ విషయాలన్నీ కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము ఆ అమ్మాయికి ఒకటే భరోసా ఇచ్చాం, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందని. నువ్వు మాట్లాడిన ఇప్పుడు ఆమె ఒక చిన్న గుడిసెలో ఆమె ఉంటుంది. ఆవిడకి ఖచ్చితంగా రేపు మేము కలెక్టర్తోని మాట్లాడినప్పుడు 1-2 విషయాలు ఆయనకి తెలియపరచం. ఆయన కూడా అన్నారు, ఒకటి ఏంటంటే ఆవిడకి ఇల్లు స్థలం కేటాయించడం, అది కూడా పూర్తి చేస్తామని కూడా ఆవిడకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆవిడకి ఇక్కడ లోకల్గా ఒక జాబ్ ఉంటే, ఇక్కడ దగ్గరలోనే అందుబాటులో ఉంటే తను అంత దూరం వెళ్ళే పరిస్థితి లేదు, ఇక్కడే పని చేసుకుంటూ వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా బాధ్యత తీసుకుంటా, అది కూడా మేము చేపించి మీకు ఒక 15 రోజులు ఈ 2 ఇప్పించే బాధ్యత మేము చేస్తామని కూడా మేము తెలియపరిచాం. అదేవిధంగా ఆమె ఇప్పుడు అడిగింది రేపు కుటుంబానికి, ఎందుకంటే ఇంత బాధాకరమైన విషయం, వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారో మాకు కూడా తెలుసు. ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా వాళ్ళు అన్నది ఈ కుటుంబానికి ఒక ఆర్థిక సాయం ఇప్పించండి అని చెప్పి, ఏదో ఒక విధంగా వాళ్ళకి ఒక కలిసి ఉంటుందని ఒక ఆలోచనతో మేమందరూ కూడా ఆ కుటుంబానికి ఒక 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని కూడా ఈరోజు ఆ అమ్మాయికి తెలియపరచడం జరిగింది. అదే కాకుండా ఆ పిల్లల చదువు, వాళ్ళిద్దరు పిల్లలు చదువు అనేది, ఒక అబ్బాయి ఏమో 3rd స్టాండర్డ్లో ఉన్నాడు, ఆ పాప ఏమో ఇప్పుడు 6th స్టాండర్డ్లో ఉంది. ఇద్దరిని కూడా ఖచ్చితంగా పూర్తి చదివించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఆవిడకి తెలియపరిచాం. అదేవిధంగా ఆవిడున్న ఈ ప్రాంతంలోని ఇక్కడ ఉన్న ఎస్ఐకి కూడా ఈరోజు ఇప్పుడే చెప్పడం జరిగింది, ఈ ప్రాంతంలోని కూడా
ఒక సీసీ కెమెరాలు లేకపోతే బీట్ కానిస్టేబుల్ కూడా ఈ ఏరియాలోని ప్రత్యేకంగా ప్రతి గంటకు కూడా తిరిగే విధంగా కూడా ఏర్పాట్లు చేయమని కూడా చెప్పాం. ఇది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆయన కూడా చెప్పాం, మనం ఇక్కడ నుంచి సీసీ కెమెరా ఒకటి పెట్టి నేరుగా డైరెక్ట్ కనెక్షన్ ఎస్ఐలో పెట్టి మానిటర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మాది ఒకటే ఒక ఆలోచన, మీరందరూ చూస్తున్నారు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఎక్కడా కూడా మహిళలకి ఏ విధంగా కూడా ఏమన్నా హాని అన్న జరిగితే కూడా తట్టుకోలేని పరిస్థితి. మేమే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే అస్సలు సహించే పరిస్థితిలో లేరు. వాళ్ళు కూడా నేరుగా చెప్పారు, ఇందులోని ఎవరైనా చేసిన సూత్రధారులు ఎవరైనా సరే ఆయన మన పార్టీలో ఉన్న వ్యక్తులైనా కూడా క్షమించే పరిస్థితి లేదు అని కూడా వాళ్ళు నిర్దిష్టంగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనేక అపోహలు చెప్తున్నారు, ఇతను మా పార్టీ నుంచి లేకపోతే జనసేన పార్టీ నుంచి అంటున్నారు. ఎవరైనా సరే ఈ విషయంలోని ఎక్కడా కూడా మనం సహించేది లేదు. అతని మీద ఖచ్చితంగా ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది కాబట్టి ఈ 2 monthsలోని కూడా ఆయనకి శిక్ష పడే విధంగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులతోని ఇప్పుడే మన హోమ్ మినిస్టర్ గారు అనిత గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆవిడ కూడా నేరుగా ఈ పాక్సో కేసు ఏ విధంగా చర్యలు ఉంటాయి, ఏ విధంగా అవుతుంది, అలాగే ఆమెకి భరోసా ఇవ్వడం కూడా జరిగింది. మేము ఒకటే తెలియపరిచాం, ఆ కుటుంబానికి పూర్తిగా అండగా నేనైనా ఇక్కడ స్థానికంగా మేమందరం కూడా ఆవిడతో ఉంటామని కూడా తెలియపరిచాం. అన్ని విధాలుగా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో అన్ని విధంగా న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మరొక్కసారి తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం.